క్రికెట్ చరిత్రలో ఉపయోగించిన చాలా విచిత్రమైన 5 బ్యాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1 మాన్స్టర్ బ్యాట్. 1771లో స్థానిక ఇంగ్లీష్ క్లబ్ మ్యాచ్లో థామస్ అనే ఆటగాడు 4.25 అంగుళాల బ్యాట్తో వచ్చాడు. ఆ బ్యాట్ చాలా పెద్దదిగా ఉండటం వల్ల బౌలర్ ఎంపైర్కి ఫిర్యాదు చేయగా బ్యాట్ను మార్చవలసి వచ్చింది. అప్పటి నుంచి ఆ బ్యాట్ నిషేధించారు. నెంబర్ 2 అల్యూమినియం బ్యాటు. 1979లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలర్ అయిన డెన్నిస్ లిల్లీ అల్యూమినియం బ్యాట్తో బ్యాటింగ్కు వచ్చాడు. బ్యాట్తో 4 బంతులు కొట్టి 3 పరుగులు తీశాడు. ఇది చూసి కోపంతో ఇంగ్లాండ్ కెప్టెన్ మైక్ బ్రియర్లీ ఎంపైర్ దగ్గరకు వెళ్లి ఆ బ్యాట్తో కొట్టినప్పుడు బంతి పాడవుతుందని ఫిర్యాదు చేశాడు. 10 నిమిషాల వాదనల తర్వాత డెన్నిస్ లిల్లీ అల్యూమినియం బ్యాట్ను పాడేసి చెక్క బ్యాట్తో బ్యాటింగ్ చేశాడు. ఆ రోజు నుంచి అల్యూమినియం బ్యాట్ను నిషేధించారు. నెంబర్ 3 2006లో జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో రికీ పాంటింగ్ గ్రాఫైట్ బ్యాట్తో బ్యాటింగ్కు వచ్చాడు. కోకో బుర్రకి చెందిన ఆ బ్యాట్ వెనుక 1.5 మిల్లీమీటర్ల మందంతో కార్బన్ ఫైబర్ లేయర్ను అంటించారు. రికీ పాంటింగ్ ఆ బ్యాట్తో చాలా పరుగులు చేశాడు. ఆ బ్యాట్లో కార్బన్ ఫైబర్ లేయర్ ఉండటం వల్ల బ్యాట్స్మెన్కి అదనపు ప్రయోజనం ఉందని ఆ బ్యాట్ను నిషేధించారు. నెంబర్ 4 మంగూస్ బ్యాట్. 2010లో చెన్నైకి, ఢిల్లీకి జరిగిన ఒక ఐపీఎల్ మ్యాచ్లో మాథ్యూ హెడెన్ మంగూస్ బ్యాట్తో బ్యాటింగ్కు వచ్చాడు. ఆ బ్యాట్తో 43 బంతుల్లో 93 పరుగులు చేయడమే కాకుండా 9 ఫోర్లు, 7 సిక్స్లు కొట్టాడు. టెక్నికల్గా అది లీగల్ అయినప్పటికీ దానిలో బ్లేడ్ చాలా చిన్నదిగాను, హ్యాండిల్ పెద్దదిగా ఉండటం వల్ల పెద్దగా డిఫెన్స్కు ఉపయోగపడకపోవడంతో దాన్ని ఎవరు పెద్దగా ఉపయోగించరు. నెంబర్ 5 బ్లాక్ బ్యాట్. 2016లో జరిగిన ఒక బీపీఎల్ మ్యాచ్లో రస్సెల్ బ్లాక్ మరియు పింక్ రంగు కలయికతో ఉన్న బ్యాట్ను ఉపయోగించాడు. ఆ బ్యాట్తో కొట్టినప్పుడు బంతికి బ్లాక్ కలర్ అంటుకుంటుందని ఆ బ్యాట్ను నిషేధించారు.